అందరికీ మరణాత. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి ఈ రోజున మోషే ఉపవాస ధ్యానముల్లో వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీ గణనామాన్ని బట్టి వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందరో నేను వారి మధ్యన కూడి ఉందని చెప్పిన దేవా, నాయన ఈ వీడియో ద్వారా వాక్యం వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డలైన వారికి మీరే వారికి నాయన కనబడి మాట్లాడి వాక్యంలోని విషయంలోని తెలియపరచుమని, నిలవబడిన నన్ను మరుగు చేసి మీరు ఆత్మచేత మాట్లాడుమని, ఈ యొక్క వాక్య మర్మములను మా అందరికీ క్షుణ్ణముగా తెలియపరచుమని యేసు అతి శ్రేష్ఠ నామంలో వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా సమాధానాలు మనెల్లరూ కలుగునుగాక, ఆమేన్. మరణాత. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి చదవబడిన లేఖన భాగం ఈ రోజున చదవలసినది నిర్గమాకాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి, ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున. ప్రియ దేవుని విశ్వాసులారా, నిన్నటి దినాన ఇశ్రాయేలు జనాంగము సీను అరణ్యములో ఉన్న విషయాల్ని మనం ధ్యానించుకున్నాం. మరి ఈ 40 రోజులు కూడా వారి అరణ్య యాత్రలో ఏ ఏ ప్రదేశాలను వారు చూశారు, ఏ ఏ ప్రదేశాల్లో వారు దిగారు, ఎక్కడ నివసించారు, 40 సంవత్సరాలు ఏ ఏ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏ విషయాలు జరిగాయి అన్న ప్రతి ఒక్కటి కూడా మనం ధ్యానించుకుంటున్నాము. ఇప్పటి వరకు మరి వారు ప్రయాణం చేసిన మరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత నుండి ఆ యొక్క అరణ్యము, అదేవిధంగా తర్వాత ఏలీముకు రావటం, మారాకి రావటం, ఏలీముకి రావటం, ఏలీము నుండి మరి నిన్నటి దినాన మనం చెప్పుకున్న సీను అరణ్యంలోనికి రావటం, సీను అరణ్యం తర్వాత వారు ఎక్కడికి వచ్చారంటే రెఫీదీముకి వచ్చినట్టు మనకు కనబడుతుంది. ఈ రెఫీదీముకి మరి ఇశ్రాయేలు జనాంగం వచ్చిన తర్వాత మరలా వారికి ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏమిటి సమస్య అంటే త్రాగటానికి నీళ్లు లేవు. ప్రియదేవుని విశ్వాసులారా, త్రాగుటకు మరలా నీళ్లు లేకపోయినప్పుడు మరలా ఈ జనాంగం అందరూ కూడా దేవుని మీదను దేవుని యొక్క ప్రతినిధులైన మోషే అహరోనుల మీద సనగటం మనకు కనబడుతుంది. వారు ఏ విధముగా సనుగుతున్నారు అంటే మోషే భయపడిపోయాడు. ఏమో వీరు నన్ను చంపేస్తారేమో అన్న ఒక తెలియని భయం మోషేలో వచ్చింది. అందుకనే మోషే ఈ యొక్క అధ్యాయములో చెబుతూ యెహోవాకి ప్రార్థన చేస్తూ చెప్తూ 17వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటే, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత భయం వచ్చిందంటే ఒక జనాంగాన్ని నడిపించే ఒక గొప్ప నాయకుడికి కూడా ఒక భయం వచ్చేసిందంటే ఆ విధముగా వారందరూ సనుగుతున్నారు. దేని కొరకు అంటే త్రాగుటకు నీళ్ళ కొరకు. ప్రియదేవుని విశ్వాసులారా, ఇప్పటివరకు మనము చూసిన ప్రతి వాక్యములో కూడా ఇశ్రాయేలు జనాంగం వారి యొక్క శారీరక క్రియలను బట్టి వారు ఎల్లప్పుడూ పడిపోతున్న మనకు కనబడుతుంది. ఆహారం గురించి, నీళ్ళ గురించి ఇలా చూస్తూ ఉంటే ప్రతి ఒక్క విషయమును గురించి వాళ్ళు పడిపోవటం మనకు కనబడుతుంది. ప్రియ దేవుని విశ్వాసులారా, అక్కడ మనం చూస్తే మోషే భయపడతానని రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో యెహోవా దేవా అని అనగా, యెహోవా దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీల పెద్దల్లో కొంతమందిని తీసుకుని వెళ్ళు, నువ్వు ముందరికి వెళ్ళు, నేను నీకు అక్కడ ఒక బండను చూపిస్తా, నువ్వు ఆ యొక్క బండని కొట్టగానే దానిలోండి మీకును నీ జనాంగమునకును త్రాగుటకు నీళ్లు వస్తాయి అని దేవుడైన యెహోవా ఇక్కడ మోషేకి తెలియజేస్తున్నారు. అందుకనే 17వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం మనం చదువుకుంటే, అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కనులు ఎదుట అట్లు చేసెను. ప్రియదేవుని విశ్వాసులారా, మరి బండని కొట్టగా నీరు రావటము,
ఇది దేవుడు చేసిన గొప్ప సూచక్రియ. కారణం ఏంటంటే వారు ప్రయాణం చేస్తున్న ప్రాంతంలో నీళ్లు లేవు. కానీ నీళ్లు లేకపోయినా కూడా వారికి దాహము తీర్చగలిగిన వాడు మన దేవుడు. ఎన్ని కష్టములు వచ్చినా కూడా నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు అండగా ఉంటాను అని మరలా దేవుడైన యెహోవా వారందరికీ కూడా రుజువు చేసుకుంటున్నట్టుగా మనకి వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఇశ్రాయేల్ జనాంగము నీళ్ళు లేవని బాధపడి దేవుని మీద మోషే అహరోనుల మీద సనిగారు, మోషే ప్రార్థన చేయగా దేవుడు మోషే యొక్క మొరను విని దేవుడు ఇక్కడ మరలా వారికి నీరునిస్తున్నాడు. ఎట్లా తెలుసా? బండని కొట్టగా బండలోండి నీరు వచ్చింది. మొన్న చేదు నీళ్ళని ఆ యొక్క చెట్టు కొమ్మను వేయగా అవి రుచికరంగా మారాయి. ఈ రోజున ఆయన ఆజ్ఞవుగా బండలో నుండి సైతము నీరు కారింది. మనందరం కూడా మనం సిలుజ్జానప్పుడు పాడుకుంటాం కీర్తన, బండలాంటి మన హృదయం కూడా ఏమో నీరు అయిపోవాలి. ప్రియదేవుని విశ్వాసులారా, ఆ బండలోకి నీరు ఎలా వచ్చింది అంటే అది దేవుని యొక్క సూచక్రియ. ఆ యొక్క బండలోనికి నీరు వచ్చింది. ఆ యొక్క బండను కొట్టగా ఆ యొక్క బండ మొత్తంలో నీరు రావగా జనాలందరూ కూడా నీరు తాగి వారు ఆనందపడుతున్నారు. ఈ రోజున మనము కూడా దేవుని పక్షాన్ని నిలవబడి ఆయనకి ప్రార్థన చేస్తే ఎలాంటి శ్రమనైనా కూడా ఆయన మనల్ని దాన్ని గట్టెక్కించేవాడై ఉన్నాడని మనందరం తెలుసుకోవాలి. మరి రెండవదిగా రెఫీదీములో వీరు చేసిన మరి యొక్క పని ఏమిటి అని మనం చూసినట్లయితే, రెఫీదీములో ప్రియదేవుని విశ్వాసులారా వీరు యుద్ధం చేయటం మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు జనాంగము అమాలేకీలతో యుద్ధం చేస్తున్నారు. అమాలేకీలు రెఫీదీములో వీరి మీదకి యుద్ధానికి రాగా, అంటే 17వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, ప్రియదేవుని విశ్వాసులారా అమాలేకీలు వచ్చి ఏం చేస్తున్నారంటే రెఫీదీములో వీరితో యుద్ధం చేయడానికి సిద్ధమైపోయారు. సిద్ధమైపోగా వారు సిద్ధమయ్యి వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. మనందరం తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ యొక్క నిర్గమాకాండం 17వ అధ్యాయం వచ్చేంతవరకు కూడా ఇశ్రాయేలు జనాంగం ఎక్కడా యుద్ధం చేయలా. వారు సుమారు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. అంటే వారికి యుద్ధం చేసే పని లేదు. వారు ఎప్పుడునూ కూడా ఒక రాజు కింద జీవించారు, ఒక బానిసలుగా ఒక జనాంగము కింద జీవించారు. మనం అబ్రహాము నుండి చూసుకున్నట్లయితే ఎవరును కూడా యుద్ధము చేసిన వారు కాదు. అబ్రహాము యుద్ధము చేయలా, ఇసాకు యుద్ధము చేయలా, యాకోబు యుద్ధము చేయలా, అదేవిధముగా యాకోబు కుమారులు యుద్ధము చేయలా. అలాగే 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగము ఎవ్వరునూ కూడా యుద్ధ ప్రావీణ్యత లేనివారే. అక్కడ యుద్ధ ప్రావీణ్యత ఉన్న మోషే ఒక్కడు ముసలివాడు. మోషే ఈ యొక్క ఐగుప్తిలోండి బయటకు వచ్చినప్పటికి మోషే వయసు 80 సంవత్సరాలు. యుద్ధ ప్రావీణ్యత ఉంది ఆయన ఒక్కడికే. ఆయన కూడా ముసలివాడు. కానీ ఇప్పుడు అమాలేకీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. ఎలా యుద్ధం చేయాలో వీరికి తెలియదు. ఎలా యుద్ధం చేయాలో తెలియనప్పుడు ఇక్కడ దేవుడే వీరి పక్షముగా యుద్ధం చేస్తున్నాడు. మరి ఒక పర్యాయము ఆయన నేను మీకు ఉన్నాను అంటానికి రుజువుపరచడానికి ఇక్కడ మరి ఒక క్రియ అది. ఎందుకనంటే ప్రియదేవుని విశ్వాసులారా, వారు ఎలా యుద్ధం చేయాలో తెలియదు. వారికి తెలిసిందల్లా ఏంటంటే ఇటుకలు తయారు చేయటం, పని చేయటం మాత్రమే వారికి వచ్చు. ఇక్కడ పని చేయటం వచ్చిన వారితో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మనందరం కూడా సామెత ఒకటి చెప్పుకుంటాం, చీకటి గదిలో మరి పిల్లి కూడా పూలవుద్ది అన్నట్లు కష్టం వచ్చింది. వీరు అప్పటి వరకు పిల్లుల్లా జీవించారు. కానీ ఒక భయంకరమైన యుద్ధం రాగా, శత్రువులు వారి మీద దండెత్తగా దేవుడు వారిని పులులుగా మార్చాడు. వారి పక్షాన నిలవబడ్డాడు. వారి పక్షాన నిలవబడి యుద్ధాన్ని జరిగిస్తున్నాడు. అందుకని ఇక్కడ మనకు బైబిల్లో ఉన్న మాట ఏంటంటే 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయము 9, 10 వచనాలను చదువుకుందాం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి, చూడండి అంటే యుద్ధం చేసేవాళ్ళు ఎవరో కూడా వారికి తెలియదు, ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను.
దేవుని కర్ర చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దేవుని కర్రను పట్టుకుని మోషే కొండ మీద కూర్చున్నాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మోషే చేయి దించితే యుద్ధంలో ఓడిపోతున్నారు. మోషే చేతులెత్తి ఆ యొక్క కర్రను పట్టుకుని చూపిస్తున్నప్పుడు యుద్ధంలో గెలుస్తున్నారు. ఈ కర్ర ఎవరిచ్చారు మోషేకి అంటే దేవుడు ఆనాడు ఆ యొక్క సీనాయి, ఆ యొక్క హోరేబు పర్వతంలో మోషేతో మండుచున్న పొద దగ్గర మాట్లాడినప్పుడు మోషేకి దేవుడిచ్చిన ఆ కర్ర ఇక్కడ మరలా అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ కర్రను ఎత్తి పట్టుకో. ఆ కర్రను ఎత్తి పట్టుకున్నంతసేపు విజయం మీదే. ప్రియదేవుని విశ్వాసులారా, ఎప్పుడైతే మోషే ఆ కర్రను ఎత్తి పట్టుకున్నాడో అమాలేకీయులందరూ ఓడిపోయారు. ఆయనకి చేతులు నొప్పులు వచ్చాయి. ఆయన దించితే ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. అందుకనంట అహరోను ఒక పక్కన, హూరు ఒక పక్కన ఆయన యొక్క చేతుల్ని పట్టుకుని ఆయన్ని అలాగ చేతులు పైకి ఉంచేలాగా చేయటం మనకు కనబడుతుంది. ప్రియదేవుని విశ్వాసులారా, దేవుడికి మోషే బలంగా ప్రార్థన చేసి ఉండవచ్చు, దేవా నా బిడ్డలు ఎవరికి కూడా యుద్ధం చేయటం రాదయ్యా, మరి ఏం చేయమంటావు? లేకపోతే వారికి కత్తులు వాడడం రాదు, లేకపోతే వారికి ఏం పని ఎలా యుద్ధం చేయాలో తెలియదు, నీవే నేర్పించాలంటే దేవుడే స్వయముగా అక్కడ యుద్ధము చేయటానికి వచ్చాడు. అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రియదేవుని విశ్వాసులారా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నప్పుడు నాకు ఏ అపాయం రాదు. ఆ యుద్ధము బహిరంగంగా చేస్తుంది ఇశ్రాయేలీలు కానీ అమాలేకీయులతో ఇశ్రాయేలీల పక్షముగా నిలవబడి యుద్ధము చేస్తుంది ఎవరంటే యెహోవా దేవుడు. అందుకని వారికి ఎంత భయంకరమైన యుద్ధమైనా కూడా వారికి అపజయము రాలేదు. అట్లాగే రెఫీదీములో వారు జరిగించిన మరి ఒక విషయాన్ని మనం చూస్తే, యెహోవా దేవునికి యుద్ధం గెలిచిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టారు. ఆ యొక్క బలిపీఠంని మనం చూసినట్లయితే దానికి పేరు ఏంటంటే యెహోవా నిస్సి అని పేరు పెట్టారంటే ధ్వజము అని. అక్కడ గెలిచిన తర్వాత అక్కడ బలిపీఠాన్ని కట్టడం కూడా మనం చూస్తున్నాం. అదే విధముగా ప్రియదేవుని విశ్వాసులారా, ఇక్కడ మోషే యొక్క ఇద్దరు పిల్లల పేర్లు కూడా మనకు కనబడుతున్నాయి. ఎవరు ఆ ఇద్దరు పిల్లలు అంటే, ఒక ఆయన పేరు గెర్షోము. 18వ అధ్యాయంలో మనం చూస్తే రెఫీదీములోనే జరుగుతున్న సన్నివేశాలు ఇవన్నీ. ఒక ఆయన పేరు గెర్షోము, ఇంకొక ఆయన పేరు ఎలియాజరు. గెర్షోము అంటే అర్థం ఏమిటంటే అన్య దేశంలో నేను పరదేశినై ఉన్నాను అని. ఎలియాజరు అని అంటే ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకుని ఎలియాజర్ అని పేరు పెట్టారు. ప్రియదేవుని విశ్వాసులారా, వీళ్ళు రెఫీదీములో ఉన్నప్పుడు మోషే మామ అయిన యిత్రో వచ్చాడు. యిత్రో వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు ఇదిగో చక్కగా మంచిగా దేవుడు నేను వాడుకుంటున్నాడు, ఇదిగో నీ భార్య నీ బిడ్డలు నీకు అప్పచెప్తున్నా అని చెప్పి యిత్రో ఒక చక్కని సలహా ఇవ్వటం మనకు కనబడుతుంది. ఏమిటనంటే, ఇంతమంది జనాంగాన్ని నువ్వు పరిపాలించడం కష్టం మోషే, వారందరి మీద నువ్వు న్యాయాధిపతులను నియమించు, వారందరి మీద న్యాయాధిపతులు నియమించి వారి పై అధికారిగా నీవు ఉండు. అప్పుడు ప్రతి ఒక్క సమస్య కూడా ఎలాగ పరిశీలన చేసి వాటిని పరిష్కరించాలో నీకు ఒక మార్గం ఉద్దేశం అవుతుంది అని యిత్రో మోషేకి తెలియపరిచాడు. ఈ యొక్క రెఫీదీములో ఉన్నప్పుడు 18వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని చదువుకుందాం. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. వారు ఎల్లప్పుడూ నువ్వు ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నింటినీ నీ వద్దకు తావలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్పు చెప్పవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసినలా నీకు సులువుగా ఉండును. ప్రియ దేవుని విశ్వాసులారా, ఇక్కడ ఎంతటి చక్కని సలహా అంటే, మనం చూసినట్లయితే మోషేకి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమిటంటే, అంతా నువ్వే చేయటం కాదయ్యా, ఒక్కొక్క జనాంగం మీద ఇంతమంది మీద ఒక న్యాయాధిపతిని పెట్టు. 100 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, 1000 మంది మీద ఒకరిని న్యాయాధిపతిని పెట్టు.
పెట్టగా వారి ఆ 100 మందికి ఏ సలహా ఏ కష్టమైతే వస్తుందో ఆ న్యాయాధిపతి చూసుకుంటాడు. ప్రియదేవుని విశ్వాసులారా, చిన్న చిన్న పనులన్నీ నువ్వే చూడవసరలా, చిన్న చిన్న కష్టాలు వ్యాజ్యాలు నువ్వు చూడవసరలా, పెద్దవి ఏమైనా ఉంటే నువ్వు చూడొచ్చు. దీని మూలంగా నీ పని భారం తగ్గిద్ది. నీ దేవుడైన యెహోవా నీకేవైతే ధర్మశాస్త్ర విధులు చెప్తాడో ఆ విధులన్నీ కూడా నువ్వు వారికి తెలియపరచు అని ఆ యొక్క మామైన యిత్రో సెలవివ్వటం మనకు కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని మోషే ఈ యొక్క 18వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ మోషే అట్లా ఒక్కొక్కరి మీద వారు న్యాయాధిపతులను ఏర్పాటు చేసినట్లుగా చిన్న చిన్న వ్యాజ్యాలన్నీ వారే కుదిర్చేటట్టుగా మోషే వారందరికీ ఆజ్ఞ ఇవ్వటము, ఒక జనాంగాన్ని అంటే ఒక సిస్టమ్ని మోషే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడండి. మనం కూడా చూస్తూ ఉంటే మన భారతదేశంలో కానీ ఏ ఒక్క దేశంలో అయినా ప్రధానమంత్రి ఉంటాడు, లేకపోతే ముఖ్యమంత్రి ఉంటారు. వాళ్ళొక్కరే అన్ని పనులు చేయరు. వారి కింద ప్రతి ఒక్క శాఖకు ఒక మంత్రి, ప్రతి ఒక్క శాఖలకి ప్రతి ఒక్క వర్గానికి ఒక మంత్రి ఉండటం మనకు చూస్తూ ఉంటాం. ఆరోగ్య శాఖకు ఒక మంత్రి, న్యాయ శాఖకు ఒక మంత్రి, అదే విధముగా రక్షణ శాఖకు ఒక మంత్రి. ఇట్లా ఎందుకు కనబడతారంటే ముఖ్యమంత్రి అందరికన్నా గొప్పవాడైనప్పటికీ అన్ని పనులు ఆయనే చేయలేడు, భారం పెరిగిపోద్ది. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంచటము, వారి దగ్గర ఉన్న వ్యాజ్యాలన్నీ వారు కుదురుస్తారు, పెద్దది ఏదైనా ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ మోషే ఒక పెద్ద న్యాయాధిపతిగా ఉండి, ఒక గొప్ప నాయకుడిగా ఉండి తన కింద జనాలందరికీ కూడా న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారి వ్యాజ్యాలన్నీ కుదుర్చడం మనకు కనబడుతుంది. ఈ సంగతులన్నీ కూడా ఎక్కడ జరిగాయి అనంటే రెఫీదీములో జరిగినట్టు మనకు తెలియబడుతుంది. రెఫీదీములో ఒకటి దేవుడు బండని కొట్టగా నీళ్ళు ఇచ్చాడు, రెండవది అక్కడ అమాలేకీలతో యుద్ధాన్ని జయించడానికి దేవుడు కృపను చూపించాడు, మూడవది అక్కడ వీరు బలిపీఠాన్ని స్థాపించారు, నాలుగవది మోషే కుమారుల గురించి రాయబడి ఉంది, ఐదవది ఏమిటంటే మోషే మామైన యిత్రో న్యాయాధిపతులను ఏర్పాటు చేయడానికి మోషేకు ఒక ఆలోచన చెప్పాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, వీరు సీను అరణ్యం నుండి ప్రారంభమై రెఫీదీములో దిగి వారు చేసిన క్రియలన్నింటినీ మనం ఈరోజు ధ్యానించుకున్నాం. కనుక మరి రేపటి దినాన మరి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వారి యొక్క తర్వాత ప్రయాణాన్ని, తర్వాత ప్రదేశాన్ని రేపు వాక్యంలో మనం ధ్యానించుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప మనెల్లరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, విన్న వాక్యమును మా అంతరంగంలో భద్రపరిచి నీ యొక్క జనాంగమును మీరు నీళ్ళకు కానీ ఆహారానికి కానీ శత్రువుల నుండి వచ్చే శ్రమ నుండి కానీ భయపడనివ్వకుండా మీరు ఎట్లా కాపాడారో మమ్మల్ని ఈ రోజులు అలా కాపాడి నడిపించుమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ బలపరచుమని యేసు అతిశ్రేష్ఠ నామములో వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.